హాయ్ మైటీ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఫుల్ డే వ్లాగ్ అయితే చేయబోతున్నాను. ఎర్లీ మార్నింగే సిద్ధు కూడా లేసాడు నాతో పాటు. వాడు కూడా హాయ్ చెప్తున్నాడు. మీకు గుడ్ మార్నింగ్ అని అనుకోండి హాయ్తో. సో నిన్నటి వ్లాగ్ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళు వచ్చారు. అమ్మమ్మకి గోంగూర ఇష్టం అని చెప్పి గోంగూర అయితే కోసి పక్కనే పెట్టాము. బయట అయితే ఇలా ఉంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేసాము. పనులు చాలా ఉన్నాయి. ఒక్కసారి గారెలు ఎర్లీ మార్నింగ్, మళ్ళీ మధ్యాహ్నం అయితే బూర్లు అయితే చేయాలి. వంటలు అయితే పెట్టుకున్నాం. ఇంకా పిండి అయితే ఆల్రెడీ అమ్మ వేస్తుంది గారెలకి. ఇంకా సిద్ధు అయితే ఇక్కడ చక్కగా అమ్మమ్మ సిద్ధు మాటలు చెప్పుకుంటూ కూర్చున్నారు. నాన్న అయితే బూర్లు వండాలి కదా, బూర్లు కోసం కట్టెలు అయితే రెడీ చేస్తున్నారు. ఈలోపు సిద్ధు అయితే చక్కగా కూర్చుని గోళీలతో ఆటలాడుకుంటున్నాడు. వీటితో కాదులే అని తొందరగా పనులు అయితే ముగించుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చాలా పని ఉంది. అమ్మమ్మ వాళ్ళు ఈవినింగ్ టైంలో వెళ్ళిపోతారు. సో వాళ్ళకి రెడీ చేయాల్సినవన్నీ రెడీ చేయాలి. సిద్ధుతో పెట్టుకుంటే కుదరదు కదా. సిద్ధు అయితే మంచిగా ఆడుకుంటున్నాడు మనల్ని డిస్టర్బ్ చేయకుండా. ఎవరైనా కల్పిస్తే ఏళ్ళు చూపిస్తున్నాడు. వీడితో ఎందుకురా బాబా అని చెప్పి మేము తొందరగా పని చేసుకుంటున్నాం. ఈ పనులు అయిపోయిన తర్వాత ఇంకా చాలా పనులు ఉన్నాయి. వడియాలు కూడా పెట్టాలి, మినప వడియాలు. ఇంకా సిద్ధు చూడండి, ఫోన్ కనిపిస్తే చాలు హాయ్ చెప్తున్నాడు. ఈ మధ్య నేను వీడియోస్ చేస్తుంటే కూడా అలాగే స్టాండ్ దగ్గరికి వచ్చి కింద నుంచి హాయ్ చెప్తున్నాడు వాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్యూచర్లో వీడు కూడా ఒక యూట్యూబర్ అవుతాడేమో అనిపిస్తుంది నాకు. తనకి నచ్చిన ప్రొఫెషన్లోనే తను ఎంచుకోమని చెప్తాను. ఒక గారి తింటాడు. 5 years వచ్చిన తర్వాత అన్ని చూపించి నీకు ఏం ఇష్టమైతే అదే చేయమ్మా అని చెప్తాను. ఇంకా టిఫిన్ అంటే గారెలు అంటే చాలా ఇష్టము. వాడు శుభ్రంగా లాగిచ్చేస్తున్నాడు. ఎంత ఇష్టమైనా సరే ఒక గారె కంటే ఎక్కువ తినడు. ఇంట్లో వేసిన గారెలు అయితే ఆయిల్ తక్కువ పీలుస్తాయని చెప్పి ఇంట్లో గారెలే ఎక్కువ ప్రిపేర్ చేసి పెడతాము వాడి కోసం వేసి. నేనైతే బ్రష్ చేసేసుకుంటున్నాను. నేను బ్రష్ చేసేటప్పుడు సిద్ధు అయితే నా దగ్గరికి వస్తాడు. సిద్ధు బ్రష్ చేయిస్తానని చెప్పి నేను బ్రష్ చేసేసిన తర్వాత వాడు ఏదైనా ఫ్రూట్ తింటాడేమోనని ప్రోమోగ్రానేట్స్ తీసుకొచ్చారు అమ్మమ్మ వాళ్ళు. అది ఓపెన్ చేసి పెడుతుంటే తినేవాడికి వెళ్తేనే నేను తీసిన తొక్కులన్నీ తీసి ఎలా వేసుకుంటున్నాడో చూడండి. తినేవాడికి వెళ్తే నకనకలు వాళ్ళనే బిహేవ్ చేశాడు. నేనైతే ఇంకా నా బంగారు తల్లి తినడానికి రెడీ అయిపోయిందని అనుకుని త్వరగా ఒలిచేసి వేస్తుంటే తీసి నాకే ఇస్తున్నాడు. ఏంటనా అర్థం అవ్వలేదు నాకు. సరే నోట్లో పెట్టమంటున్నాడేమోనని పెట్టాను. తీసి పక్కన విసిరేస్తున్నాడు. అలా ఇలా చేసి 4-5 పప్పులు తిని పక్కన వేసేసాడు. సో వీడితో ఎందుకులే బాబా అని చెప్పి వాడు తిన్నాన్నే పెట్టి ఇంకా మేమైతే పని అయితే స్టార్ట్ చేసేసాము. ఈరోజు మినప వడియాలు కూడా వేయాలి. అమ్మమ్మ తీసుకెళ్ళడానికి రెడీ చేస్తున్నాము. ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి మామూలుగా గారెలు అయితే వేసింది. ఇంకా రాత్రి ఫిష్ అయితే తీసుకొచ్చి దాన్ని మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాము. ఈరోజు కర్రీ వండేసేయాలి. టిఫిన్ అయితే తింటున్నాను. నేను 4 గారెలు వేసుకున్నాను. నిన్న సాయంత్రం వండిన చికెన్ కర్రీ గ్రేవీ ఉంది. ఆ గ్రేవీలో తినేస్తాను. చికెన్ గ్రేవీ అండ్ గారెల కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. పండగలప్పుడు ఎక్కువగా ఇలానే తింటాం మేము. ఈ రెండింటి కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టము. ఈరోజు అందులో గారెలు, ఒక చికెన్ కర్రీ ఇంట్లో రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ ఎందుకు శుభ్రంగా లాగించేద్దామని చెప్పి సిద్ధుగాడి పళ్ళెంలో వేసుకున్నాను. అది సిద్ధుగాడి చిన్న పళ్ళెం. ఇంకా నేనైతే టిఫిన్కి యూజ్ చేసుకున్నాను. రోజు దీంట్లోనే తింటాడు సిద్ధు. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కొన్ని కాంబినేషన్స్ చాలా బాగుంటాయి తినడానికి. అలాగే పప్పుచారు, ఉప్పు చేప అంటారు కదా, అది నిజమే. ఇంకా అమ్మమ్మ అయితే మ్యాగ్నేట్ చేసిన చేపల్లో వేయాల్సినవి వేసి ఇంకా పొయ్యి మీద అయితే పెడుతున్నాము. ఇప్పుడే అమ్మేమో మినపొడియాలకి రెడీ చేస్తుంది. గ్రైండర్లో పిండి వేసేసింది. పైన అయితే ఫస్ట్ ఇలా వేద్దాం అనుకుని కొన్ని పేపర్స్ మీద వేసాము. చేత్తో అంటుకుంటుంది కదా మినప్పిండి. సో అందుకని చెప్పి ఇలా క్రియేట్ చేసింది అక్క. ఆయిల్లో వేసి కింద కోన్ షేప్ లాగా కట్ చేసుకుని దాన్ని ఇలా ప్రెస్ చేస్తే మినపొడియాలు వస్తాయనని స్టార్ట్ చేసాము. అమ్మమ్మ అయితే ఇక్కడ చేత్తో పెడుతూ ఉంది. సిద్ధు కూడా పక్కనే ఉన్నాడు. లాగి పక్కన వేస్తాడేమోనని భయం వేసేసింది నాకైతే. చేత్తో పెడుతూ ఉంది కానీ చేతులకు అంటుకుంటుంది అని చెప్పి ఒక పక్క నుంచి అక్క కూడా ఇలా ప్యాకెట్లో వేసుకుని ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా పర్లేదు. సో ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకుని దాన్ని కోన్ షేప్లో కట్ చేసుకున్నాము. దాన్ని కోన్ షేప్లో కట్ చేసుకోవటం వల్ల దాన్ని ప్రెస్ చేసినప్పుడల్లా చిన్నగా పడుతున్నాయి, మంచిగా వచ్చాయి.
ఇంకా అక్క అయితే ఆ పనిలో ఉంది. కింద అయితే అమ్మమ్మ వాళ్ళకి అక్కడ హైదరాబాద్లో కొంచెం ఎండు చేపలు, ఎండు రొయ్యలు కాస్ట్ ఎక్కువ. కింద రొయ్యల అమ్మే వచ్చింది. ఇక స్వాలో 2 స్వాలో తీసుకున్నారు, అమ్మమ్మే తీసుకుంది. ఇంకా వాటినేమో మేము కవర్లో కట్టి ప్యాక్ చేస్తున్నాను నేను ఇక్కడ కిందకు వచ్చి. పొయ్యి మీద అయితే చేపల పులుసు పెట్టి వెళ్ళాము. వడియాలు వేస్తూ ఉంటాం, ఇది ఉడుకుతూ ఉందని. ఇది అయితే చక్కగా ఉడికిపోయింది. చూసారా, నోరు ఊడిపోతుంది కదా. ఇంకా అక్క నేను కిందకి వెళ్ళి అవి చూసి వచ్చేసరికి వడియాలంతా కంప్లీట్ చేసుకుంది. చాలా మంచిగా అనిపిస్తాయి నాకు. మంచం నిండా చూడముచ్చటగా ఉంది కదా. మీరు వడియాలు వేసుకున్నారా? మినపొడియాలు మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు. అమ్మమ్మ మాకు చెప్తే నేను తీసుకెళ్తానరా, ఈవినింగ్ లోపు ఎండిపోతాయి అంటే అప్పటికప్పుడు నైట్ అనుకుని పప్పు నానబెట్టుకుని ఇలా శుభ్రంగా మంచం నిండా వేసుకున్నాము. చాలా మంచిగా అనిపించాయి. వడియాలు అయితే చూడటానికి చాలా బాగున్నాయి. చూడండి, చాలా సింపుల్గా అక్క పెట్టేస్తుంది కదా. ఇవి పేపర్ మీద వేసాం, ఇవేమో ఇలా కవర్ మీద వేసినవి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ ట్రిప్ బాగుంటే ఒక లైక్ వేసుకోండి మా కోసం. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం కదా, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేసి ఇంకా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అమ్మమ్మ వాళ్ళైతే చెరుకుపల్లి నుంచి కొన్ని శారీస్ని అయితే తీసుకొచ్చారు. ఈ శారీస్ అన్నీ పాల్స్ అయితే కుట్టాలి. అమ్మమ్మ ఇక్కడే తీసుకుంటుంది ఎప్పుడు వచ్చినా. మంచిగా చాలా కలెక్షన్ అయితే బాగుంటుంది. అమ్మమ్మ సెలెక్షన్ కూడా బాగుంటుంది. చెరుకుపల్లి వెళ్ళి తీసుకుని వచ్చారు ఈ శారీస్కి అంతా. ఇప్పుడు మనం పాలేసేయాలి. ఇంతలో మన సిద్ధు అయితే స్నానానికి రెడీ అయిపోయాడు. స్నానం చేసి వచ్చేటప్పుడు ఇలా టవల్ చుట్టుకుంటాడు మా చిట్టి బంగారు తల్లి. ఇలా వేసుకుని చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇలా వేయింది వాడు అక్కడి నుంచి కదళ్ళు. ఇంకా స్నానం చేపించి డ్రెస్ వేయంగానే వెంటనే ఇలా పడుకుని పోయాడు. వీడు పడుకుంటే మాకు కూడా కొంచెం పనులు తొందరగా అయితే అనిపించింది. ఇంకా అమ్మమ్మ తీసుకువెళ్ళాల్సిన పచ్చళ్ళు అన్నిటినీ ఇలా బాక్సులో ప్యాక్ చేసేసింది అక్క. తను టమాటా పచ్చడి, పొండుమిరకాయ పచ్చడి అలా తనకి అక్క మొత్తం పెట్టేసింది అమ్మమ్మకి. నేనైతే ఆకలి వేసేసింది నాకు బాగా, ఇంత పని చేసేసి. చేపల కూర కదా శుభ్రంగా లాగించాను. నేను ఎప్పుడు చేపల కూర తిన్నా దాంట్లో తలకాయ ఉంటుంది కదా, ఆ తలకాయ వేసుకునే తింటాను. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కానీ నాకు నోరు ఊరిపోతుంది అనుకోని. తలకాయ అంటే అంత పిచ్చి నాకు. మంచిగా ఉంటుంది, బాగా టేస్టీగా అనిపిస్తుంది నాకు. ఇంకా నేనైతే అమ్మమ్మ చీర పాలు కుడదామని చెప్పి స్టార్ట్ చేసేసాను. పాలైతే అమ్మ నేను కలిసి తొందరగా ఫినిష్ చేసేసాము. నెక్స్ట్ బూర్లు వండే పని ఉంది కాబట్టి ఈ పని ఈలోపు ముగిచ్చేద్దాం. బయట అయితే బాగా ఎండగుంది, పొయ్యి దగ్గర కూర్చోలేమని చెప్పి ఈలోపు అమ్మమ్మ ఒక్కొక్కటి అందిస్తూ ఉంది. పాలనైతే నేను కుడుతూ ఉన్నాను. నేను కొంచెం సేపు గ్యాప్ తీసుకున్న తర్వాత అమ్మ అయితే స్టిచ్ చేస్తుంది. ఇలా ఫుల్ డే ఇంట్లో అందరం బిజీగా ఉన్నాము, అక్కతో సహా. అక్క ఎప్పుడు ఎక్కువ పని చేయదు, సో అక్క కూడా చాలా మంచిగా పని చేసింది అమ్మమ్మ కోసం. నేను కూడా ఇలా ఫాల్స్ అన్నీ ఒక 6-7 ఉన్నాయి, ఇద్దరం షేర్ చేసుకుని అమ్మ నేను స్టిచ్ చేసేసాము. ఈసారి మంచిగా మా అక్క వాళ్ళకు కూడా చేయాలనుకుంటున్నాము. అమ్మమ్మ వాళ్ళ మనవరాళ్ళు మా అక్క వాళ్ళు, అంటే నాకు అక్క వాళ్ళు అవుతారు. ఇద్దరు అక్కలే, పెద్దవాళ్ళు కాబట్టి. సో వాళ్ళిద్దరికి కూడా అక్క రెడ్ కలర్ గౌన్ కుట్టుకుంది కదా, అలా స్టిచ్ చేయాలి అనుకుంటున్నాము. ఎప్పుడో ఒకట అలా స్టిచ్ చేసి అక్క వాళ్ళకి ఇస్తాము. ఇవైతే బూర్లు వండటానికి ప్రిపరేషను. కొబ్బరి బూర్లు అయితే చేయబోతున్నారు. కొబ్బరి కోసి దాన్ని మిక్సీలో వేస్తే చక్కగా చిన్న చిన్నగా అయిపోతుంది కదా, దాన్ని పిండిలో కలుపుకోవడానికి, పాకంలో కలుపుకోవడానికి బాగుంటుంది. లోపలికి వెళ్ళి చూసేదానికి గోంగూర పచ్చడికి గోంగూరని కూడా ఫ్రై చేసేసారు. ఒక పక్క ఏమో ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకుని రెడీగా పెట్టి చల్లార్చుకున్నారు. దాన్ని మిక్సీ జార్లోనే వేసేస్తారు. ఇంకా దీంతో మనకి పని ఏముంది. ఈ గోంగూర పచ్చడి కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ అనిపించింది నాకైతే. తర్వాత అక్క ఏవైతే కొబ్బరి ముక్కలు కట్ చేసిందో వాటిని మిక్సీ జార్లో వేసింది. మంచిగా గ్రైండ్ అయిపోయాయి. ఇదైతే పాకంలో, ఈ కన్సిస్టెన్సీ అయితే పాకంలో మిక్స్ చేయడానికి బాగా సరిపోతుంది. ఇలా వేసుకుంటే కొబ్బరి బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్ బూరెల కన్నా కొబ్బరి బూరెలు మంచి టేస్ట్గా ఉంటాయి.
సమ్మర్ కదా, నిమ్మకాయ వాళ్ళకి చాలా గిరాకీ ఎక్కువైపోయింది. డజన్ నిమ్మకాయలు వచ్చేసి 100 రూపీస్ అంట. హైదరాబాద్లో కాదు, మన చెరుకుపల్లిలోనే. అడగంగానే అమ్మందంట, మాకు చెట్టు ఉందిలే అని చెప్పి తీసుకొచ్చిందంట. మీకు చెట్టు ఉంటే వెళ్ళమ్మా అక్కడే కోసుకో అన్నారంట వాళ్ళు. సో అందుకని చెప్పి ఇంటికి రాగానే ఇంటి దగ్గర ఉన్న కాయలన్నీ కోసి అమ్మమ్మకి ప్యాక్ చేస్తున్నాము. ఒక 25 ఏమో వచ్చాయి, పర్లేదు అవైనా వచ్చాయి అనుకున్నాం. అన్నీ కోసేస్తూ ఉన్నాం కదా, ఇప్పుడే తయారవుతూ ఉన్నాయి. ఉన్న వారికి మన 25 దాకా వచ్చాయి. ఇంకా లెమన్స్ అయితే ప్యాక్ చేస్తానికి రెడీ చేస్తున్నాము. సిద్ధు అయితే మేము కోసినట్టు ఇలా బకెట్లో వేయడానికి రెడీగా ఉన్నాడు. చూడండి, చాలా ఎంజాయ్ చేశాడు అక్కడ. చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అన్నాడు. ఫోన్ చూడంగానే చూడండి ఇక్కడ అని చూపిస్తున్నాడు. చూడండి, ఫోన్కి నేను చూపిస్తున్నానని. వాడైతే నిజంగా ఫ్యూచర్ యూట్యూబర్ అని చెప్పొచ్చు. నేనైతే ఇంకా వాళ్ళు కోసే పనిలో ఉన్నారు అక్క నేను. ఇంకా మేమైతే చూడండి, మాకు ఇక్కడ పక్కనే ఇలా చాలా బాగుంటుంది, ప్లాంట్స్ ఉండి అన్నీ. ఆ పక్కనేమో బఫెల్లోస్ ఉంటాయి. ఇద్దు హాయ్ చెప్పమంటే చూడండి, అక్కడి నుంచి కూడా హాయ్ చెప్తున్నాడు. వాళ్ళు మంచిగా లెమన్స్ అన్నీ పట్టుకుని వస్తున్నాడు. ఆ బకెట్ మొయ్యలేక నేను మొయ్యలేనని చెప్పి అక్కడ పెట్టేశాడు. ఇంకా అక్క అయితే తీసుకొచ్చింది. వాటిని మంచిగా కవర్లో ప్యాక్ చేసేసాము. అవి కూడా ఒక పక్కన పెట్టాము. ఇంకా అమ్మ అయితే బూర్లు కోసం పిండి పట్టించుకొచ్చిన పిండిని జల్లిస్తుంది. జల్లిస్తేనే అలా స్మూత్గా బాగుంటాయంట, దాంట్లో బరక లేకుండా. ఇంకా పాకానికి రెడీ చేయడానికి ఇవే నిమ్మకాయలు. పాకానికి రెడీ చేయడానికి గిన్నెలో బెల్లాన్ని నలగొట్టి వేసాము. ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేశాము. మా సిద్ధు అయితే ఎక్కడ పొయ్యి దగ్గరికి వెళ్తాడా అని భయం వేసింది. ఇంకా పొయ్యి దగ్గరికి వెళ్తున్నాడని ఒక్కటి పీకాను, ఏమనుకోకండి. పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు కదా అలాగా. ఇంకా పొయ్యి మీద పాకం పెట్టిన తర్వాత కాసేపు అలా తిప్పుతూ ఉండాలి, అప్పుడే మంచిగా కరుగుతుంది. ఇక్కడ నాన్న కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. లేడీస్ చేయలేరంట ఆ పని. గట్టిగా పిండి వేసిన తర్వాత చాలా కర్ర అనేది లేడీస్కి అయితే తిరగదు. అందుకని చెప్పి నాన్న కొంచెం హెల్ప్ చేశాడు. ఈలోపు అమ్మ ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసింది. ఈలోపు ఆయిల్ కాగుతూ ఉంటుందని చెప్పేసి ఇంకా బూర్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. రెడీ ఇంకా వేసేస్తూ ఉన్నారు. వేసిన వెంటనే బుర్రమని పొంగేస్తున్నాయి బూర్లు. చాలా మంచిగానే వచ్చినాయి. కానీ అంటే మేము అనుకున్న నిన్న ఈవినింగ్ తిని వాటిని చూసి వేసామన్నాను కదా, అలా అయితే రాలేదు. అవి ఒక బూర్లు ఇవి ఒక బూర్లు అని చెప్పొచ్చు. మేము ఒకటి అనుకుంటే ఒకటి అయింది, అలా ఏం రాలేదు. అవి ఇంకా లేత పాకం అనిపించింది నాకైతే. మంచిగా అవి అయితే మంచి మామూలుగా ఇవైతే బూరెలు ఎప్పుడు వండుకునేలా అనిపించాయి, వాళ్ళు ఏమో డిఫరెంట్గా అనిపించాయి. ఆ బూరెలు చూసి ఈ బూరెలు వేసుకున్నాం, మేము స్టార్ట్ చేసాము. మాకు పాకం అంతగా కుదరదు కదా, పక్కనే మాకు అమ్మమ్మ అయింది, అమ్మకి పెద్దమ్మ అయింది. ఇంటి పక్కన అమ్మమ్మని పిలిచి ఇంకా పాకంకి రెడీ చేసింది. కొంచెం హెల్ప్ చేయమంటే అమ్మమ్మ మంచిగా హెల్ప్ చేసింది, బూరెలన్నీ వేసింది. ఇంకా మా చెట్టును కాసిన ములక్కాయలు కూడా కోసాము అమ్మమ్మ తీసుకువెళ్ళటానికి. ఇవే ఫస్ట్ కాపు. అమ్మ 2-3 సార్లు కర్రీ చేసింది, కానీ ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళకి పంపిస్తున్నాము. ములక్కాయలు చాలా కొనుక్కొచ్చినట్టున్నాయి కదా, చాలా ఫ్రెష్గా మా చెట్టునియే కోసాము. సిద్ధుని ఇవ్వమంటే అస్సలు ఇవ్వట్లేదు. ఎలాగోలా తీసుకుని కవర్లో ఇవి కూడా ప్యాక్ చేసాము. తర్వాత అనిపించింది ఇది ఎలా తీసుకెళ్తారని కట్ చేసి కవర్లో పెట్టాము. నాకు సగానికి ఉన్నాయి, ఇవి ఎలా తీసుకుని పట్టుకెళ్తారు, అసలే లగేజ్ ఎక్కువగా ఉంది అనిపించింది. తర్వాత అక్కొచ్చి దాన్ని సగానికి కట్ చేసి కవర్లో మొత్తం ప్యాక్ చేసేసింది. ఇంకా ఈవినింగ్ టైంకి అమ్మమ్మ వాళ్ళు ట్రైన్కి వెళ్తున్నారు, బయలుదేరిపోతున్నారు. నేను ఫస్ట్ ఇలా పెట్టేశాను, తర్వాత అక్క కట్ చేసి పెట్టింది. ఈవినింగ్ కల్లా వాళ్ళు రెడీ అయిపోయారు. 11కి ట్రైన్ అయితే ఇక్కడి నుంచి రేపల్లి వెళ్ళి, బస్సులు కూడా లేవు, జగనన్న పార్టీలకి ఇవన్నీ వెళ్తున్నాయి కదా, బస్సులు అనేవి లేవని త్వరగా రెడీ అయ్యారు. 7 అవుతుందో 6:30 అవుతుందంటే ఇంకా బయటకు వచ్చేసారు ఆటో ఎక్కడానికి. సిద్ధు అయితే మా నాన్న లగేజ్ అక్కడ దించడానికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడా అని చెప్పి తెగేడుస్తున్నాడు సిద్ధు అయితే. ఇంకా అమ్మమ్మ వాళ్ళైతే వెళ్ళిపోయారు, జాగ్రత్తగా వెళ్ళా అని చెప్పాము.